గత 10-15 రోజుల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విశ్లేషణ గురించి రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఒక చర్చగా నడుస్తూ ఉంది. ఎలక్ట్రానిక్ మీడియాలో అయితేనేమి, ప్రింట్ మీడియా అయితేనేమి, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సీనియర్ విశ్లేషకుడు. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కేంద్ర మంత్రిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఈ విధంగా మాట్లాడినారని చెప్పారు. ఒకటి ఆయన కూడా ఒకసారి ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. ఏమి, దేశంలోనే ప్రధానమంత్రి తర్వాత మన ప్రభుత్వంలో భారత ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి 2వ పోస్ట్ ఏదంటే కేంద్ర హోంశాఖ. కేంద్ర హోంమంత్రి మాట్లాడినాడని చెప్పేసి ఆయన మాట్లాడడం ఎంత తప్పు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి ముగ్గురు కలిసి మీటింగ్లో మాట్లాడేది లీక్ అయిందంటే అది ఎంత అవాస్తవమో అనేది ఒకసారి ఆలోచించాలి ఆయన కూడా. సరే, అవాస్తవము మాట్లాడినావు, సరే, దానికి ఏం చెప్పారు? మళ్ళీ మీరు మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు, విత్డ్రా చేసుకున్నారు. బేషరతుగా శస్త్రభిషలో లేకుండా విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్న తర్వాత అది పొరపాటు జరుగుతుంది ఒకసారి. ఎందుకంటే ఎంత పెద్ద జర్నలిస్ట్ అయినా ఒకసారి పొరపాటు జరుగుతూ ఉంటుంది, పొరపాటు మాట్లాడుతూ ఉంటారు. కొందరు పొరపాటు మాట్లాడతారు, కొన్ని కావాల్సిగా మాట్లాడి మళ్ళీ విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి జరిగింది, మీరు విత్డ్రా చేసుకున్న వ్యాఖ్యలు చేసుకున్న తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత ఆ రోజే మా యొక్క పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఇందరితో ముగిచ్చేయండి అని చెప్పేసి మా కార్యకర్తలకైతేనేమి, మా నాయకులకైతేనేమి, అందరికీ కూడా ఒక ఆదేశాలు ఇచ్చారు. నాగేశ్వరరావు వ్యాఖ్యల గురించి మీరు ఇంతతో ముగించండి అని చెప్పి. ముగించిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత, 1 రోజు తర్వాత ఆయన మళ్ళీ యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తా, ఇలాంటి మాటలు మాట్లాడి చౌకబారు మాట్లాడడం చాలా తప్పది. దాంతో మళ్ళీ ఈ సమస్య స్టార్ట్ చేశారు. కానీ నేను అనేది ఏముందంటే, ఏదైనా ఒక వ్యక్తి అంటే సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు విశ్లేషించేటప్పుడు అన్ని ఆలోచన చేసి అది ప్రజల్ని ఎంత ప్రభావితం చేస్తుంది అని ఆలోచన చేసి చేయాలి. చేసిన తర్వాత దానికి కట్టుబడి వెళ్ళి, లేదు తప్పు మాట్లాడినా తప్పు అని చెప్పిన తర్వాత ఆడికి ముగించాలి. దాన్ని తీసి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర అని చెప్పేసి దానికి తెలంగాణకు, ఆంధ్రాకు ముడిపెట్టుకుంటా కొందరు వ్యక్తులు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ఆలోచనలు, ఎంత ఇష్టం ఉందో, అభివృద్ధి మీద, తెలంగాణ మీద కూడా అంతే చిత్తశుద్ధితో ఉన్నారు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని కొందరు అవివేకులు తెలిసి తెలియని ఆలోచనలతో తెలంగాణ వాదం, ఆంధ్రవాదం, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఏం పడిందంటే ఏంటి? ఇది భారతదేశం. ఈ దేశంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేయొచ్చు. ప్రజలకు సేవ చేసేకి దీనికి ఒక హద్దులు ఉండవు భారతదేశ వ్యాప్తం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నేషనల్ ఫిగర్. అంటే అటువంటి వ్యక్తి అంటే ఆయన దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా, ఏ రాష్ట్రంలో అయినా ఆయన ఆదరించే అభిమానులు, ఆయన అంటే ఇష్టపడేవాళ్ళు, రాజకీయంగా ఇష్టపడేవాళ్ళు, సినీ జీవితంలో ఇష్టపడేవాళ్ళు లక్షల కోట్లలో ఉన్నారు. అటువంటి వ్యక్తి తెలంగాణ, ఆంధ్ర విడిపోయినంత మాత్రాన మీరు తెలుగు వాళ్ళే, మేము తెలుగు వాళ్ళని, అసలు ఆ సందర్భమే లేదు. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడో తెలంగాణ మనము 10 సంవత్సరాల కింద విడిపోయినా, 10-12 సంవత్సరాలు అయిపోయి విడిపోయినా అన్నదమ్ముల వల్ల జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు అంతా కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పుడు అనవసరంగా ఇటువంటి అనవసరమైన చర్చలు పెట్టి తప్పుడు మాటలన్నీ కూడా మాట్లాడి దాన్ని ఆంధ్ర తెలంగాణ విభేదాలు వచ్చే విధంగా మాట్లాడడం హేయమైన చర్య. ఇప్పుడైనా తెలంగాణలో కొందరు, నేను చెప్పేది అందరూ కాదు, కొందరు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మీరు ఇప్పటికైనా ఆపాలి. ఎందుకంటే మీకు ఏమాత్రం సమాజం మీద గౌరవం ఉన్నా, ప్రజల మీద గౌరవం ఉన్నా, ఏదో డెవలప్మెంట్ సైడ్ మాట్లాడండి. అంతేగాని చేసిన తప్పు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని లాగడము, మళ్ళీ సాగవీకడము మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడినది ఎవరైనా వింటే కూడా ఎట్లుంటుందంటే ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడినట్లుంది. ఆయన పొరపాటు మాట్లాడినాడా, నిజాలు మాట్లాడినాడా
అనేది కాదు, ఆడు పొరపాటు మాట్లాడడం ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే అది నిజమే, సమస్య లేదు. ఎందుకంటే దేశంలో ఒక హోంమంత్రి దగ్గర చర్చలు జరిగితే ఎట్లా బయటకు వస్తా చెప్పండి. ముగ్గురు వ్యక్తులే ఉన్నారని మీరే చెప్పి ఆయనే చెప్పారు. అది బయటకు వచ్చే సమస్య లేదు. ఏం మాట్లాడినా అది వాళ్ళు ఎప్పుడైనా కలుస్తూ ఉంటారు. దేశం యొక్క భవిష్యత్తు పైన, రాష్ట్ర అభివృద్ధి పైన, తెలంగాణ అభివృద్ధి పైన, ఆంధ్ర అభివృద్ధి పైన వాళ్ళు కలుస్తూ ఉంటారు. అంతేగాని ఇదేదో ఇక్కడ ఉన్నటువంటి ఈ కరప్షన్ చేసినటువంటి, ఈ కుంభకోణాలు చేసినటువంటి ఈ జగన్ రెడ్డి పైన కలిసాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఎందుకంటే అటువంటి వ్యక్తి కాదైనా. జగన్ రెడ్డికి ఆయన చేసే అరాచకాల మీద ఇక్కడ పోరాటం చేస్తాం రాష్ట్రంలో. మేము దేశంలో అమిత్ షా గారికి, ప్రధానమంత్రి గారికి అన్ని తెలుసు. ఇక్కడ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేసినటువంటి విధ్వంసం గురించి వారికి బాగా తెలుసు. ఎప్పుడు ఏ చర్యలు తీసుకోవాలో కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, అమిత్ షా గారికి తెలుసు. మేము సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి ఈ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, వాళ్ళంతా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారు కదా. ఇప్పటికైనా మనమంతా తెలుగు ప్రజలం. తెలంగాణ, ఆంధ్ర అనేది ఒక 2 రాష్ట్రాలు అంతే ఇవి. కానీ తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడే వాళ్ళకి చెప్తా ఉన్నాం, ఇది మంచిది కాదు. ఇప్పటికైనా మీరు ఈ యొక్క విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టండి. పెడితే ప్రజలు గ్రహిస్తారు. అభివృద్ధి పైన అక్కడ తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రాలో అయితే అభివృద్ధి పైన మాట్లాడండి. ఏదైనా ప్రభుత్వాలు తప్పు చేస్తే ఆ తప్పుల మీద మాట్లాడండి. ఖచ్చితంగా ప్రభుత్వాలు కరెక్షన్ చేసుకుంటాయి. అంతేగాని ఇటువంటి విభేదాలు సృష్టించడం, తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడడం తెలంగాణలో ఏం పని ఉంది? అదే ఆంధ్ర విడిపోయినప్పుడు, మద్రాసు నుంచి మనం విడిపోయినప్పుడు మన తెలుగు వాళ్ళకి అక్కడ ఆస్తులు లేవా? అక్కడికి వెళ్ళరా చెప్పండి? మద్రాసుకి ఇప్పుడు కూడా వెళ్తున్నారు కదా. కానీ ఇది మనం అన్నదమ్ములం ఉన్నట్లా, తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఒక కుటుంబ సభ్యులు ఉన్నట్లా విడిపోయినాం. విడిపోయిన తర్వాత మనము మంచి ఆలోచనలతో మన 2 రాష్ట్రాలను డెవలప్ చేసుకునే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలను ఉపయోగించుకోవాలి. కానీ జర్నలిస్ట్ అయితేనేమి, విశ్లేషకులు అయితేనేమి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, నరేంద్ర మోడీ గారితో ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అమిత్ షా గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తితో మనం రాష్ట్రాలను అభివృద్ధి చేసుకునేకి, మన యొక్క ప్రజలను అభివృద్ధి చేసుకునేకి పాటుపడాలి విశ్లేషకులు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్ రెడ్డి ట్రాప్లో కొందరు పడ్డారు, మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వారంతా కూడా కలిసి ఈ విధమైనటువంటి విద్వేషాలు, మళ్ళీ ఏదో విద్వేషాలు రెచ్చగొట్టాలి తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్యలో చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ 2 రాష్ట్రాల అభివృద్ధి కోసం ఆయన పాటు పడతారు. ఖచ్చితంగా ఆయన ఆలోచనలు వేరే, ఆయన అత్యున్నతమైనటువంటి ఆలోచనతో వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయనని మనము దేశ నాయకుడిగా గుర్తించున్నాం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క తెలుగు ప్రజలు ఆయన గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆయనకు ప్రజలు ఆదరిస్తారు. మీరు కూడా ఇంతటితో ముగిస్తే బాగుంటుందని చెప్పేసి నేను తెలంగాణలో ఉన్నటువంటి ఈ విధంగా మాట్లాడుతున్న వ్యక్తులందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం గతంలో తమిళనాడు పరిస్థితులు వేరు. తమిళనాడులో విజయ్ ఒకడే పోయాడు. ఈ వైసీపీ పోల్ చేసేటువంటి ట్రోలింగ్, సింగిల్గా పోయింది సింగిల్గా పోయి. తమిళనాడు పరిస్థితులు వేరు, ఆంధ్ర పరిస్థితులు వేరు. తమిళనాడులో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓ పక్కన, వాళ్ళ తండ్రి గారు ఓ పక్కన ఎన్నో వేల లక్షల కుంభకోణం చేసి కోట్లాది రూపాయలు ఆర్జించి ఆ ధనంతో ఇక్కడ ప్రభుత్వాలని ఏర్పాటు చేసి కంచుకోటగా నిర్మించుకున్నారు. తమిళనాడు ఆ పరిస్థితి లేదు. గౌరవనీయులు జయలలిత గారు మరణానంతరం అక్కడ రాజకీయ సంక్షోభం ఉంది, రాజకీయంగా అక్కడ ఒక శూన్యత ఉంది. అదేవిధంగా కరుణానిధి గారు అక్కడ మరణించారు. అప్పటి నుంచి ఆ ఇద్దరు ఉద్దండులైనటువంటి నాయకులు మరణించినప్పటి నుంచి కూడా అక్కడ ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ శూన్యతలో ఏర్పడినప్పుడు ఆ టైంలో అక్కడ విజయ్ గారు పార్టీ పెట్టడం, ఆ రాజకీయ శూన్యత నుంచి ఆయన ప్రజలు ఎన్నుకున్నారు. ముఖ్యంగా ఇంకోటి, ఆంధ్ర ప్రజలు డిఫరెంట్. ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ కుల మతాలకు లిమిట్ అయిపోయినాయి చాలా మంది ప్రజలు. అంటే మా కులం ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ అలా లేదు. సినిమా అభిమానులు ఉన్నారు, ఖచ్చితంగా ఒక పక్కన నిలబడుతున్నారు. అక్కడ గతంలో కూడా మనం చూసాం, గతంలో మనము ఎంజీఆర్ని చూసాం, గతంలో కూడా చూసాం మనం.